ఇచ్చారు విష్ణు గారు. ఏంటి, నేను ఫైనల్ కాపీ కూడా నేను చూడలేదు, నేను ప్రేక్షకులతో పాటే చూస్తాను. ఆయన చేసిన పెద్ద తప్పు అదే. ఆయన ఫైనల్ కాపీ చూసుకొని ఎక్కడ ఏ సీన్స్ తీయాలని చూసుకోవాల్సింది. ఎందుకంటే సెన్సార్ బోర్డు కూడా నాకు తెలిసి అయినట్టు లేదు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక 2 సాంగ్స్ అన్న అసలు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ కనీసం రిఫరెన్స్ కోసమైనా ఒక భక్త కన్నప్ప మూవీని చూసారో లేదని నాకు డౌట్ వస్తుంది బేసిక్గా. సో అంత లిబర్టీ తీసుకున్నారు. బట్ దట్స్ నాట్ ఏ రైట్ వన్. యా, సి యాజ్ యాక్టర్ ఆయన చేయొచ్చు. సి ఆబ్వియస్లీ ఎవరు కూడా యాక్టింగ్ రాకుండా ఇండస్ట్రీకి రారు. అండ్ హీ కాన్ సస్టైన్ ఈవెన్ విత్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా చాలా మంది వెళ్ళిపోయారు, చాలా హార్డ్ వర్క్ పెట్టారు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే టు ప్రెజెంట్ ఏ మూవీ లైక్ దిస్. సీరియస్ నేనైతే ఇట్స్ అప్ టు దేర్ ఓన్ రిస్క్ అన్న. అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏంటి నెగిటివ్ రివ్యూస్ వస్తారు, డిసైడ్ చేస్తారు. లెట్ ద ప్రేక్షకులు డిసైడ్ అన్న ఆబ్వియస్లీ. ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ అంటే ఎవరన్నా మేము ప్రేక్షకులేం కదా, మేము ఆడియన్సే కదా. మేము పొద్దున్న టికెట్ చింపుకొని వచ్చాం, కానీ మాకు ఏం ఫ్రీ షో అయ్యలేదు కదా ఇక్కడ. మేము వచ్చేది ఏంటి, మూవీ బాగుంటే 10 మందికి చెప్తారు అన్న, తినే ఫుడ్డే చెప్తారన్న, అది తినొచ్చా లేదా అని. అంటే ఇది చూసే మూవీ నువ్వు 300 ఖర్చు పెడుతున్నావు, ఫ్యామిలీ మొత్తం రావాలంటే ఈరోజు 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు నువ్వు ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటావు, కానీ ఇలాగ మూవీకి వచ్చి నీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే వద్దంటాను. ఓన్లీ ప్రభాస్ గారి కోసం రావాలి. భక్త కన్నప్ప గురించి తెలియాలంటే మాత్రం భక్త కన్నప్ప మూవీ చూడండి. ఈ కన్నప్ప మూవీ పిల్లలకి కూడా చూపించాల్సిన అవసరం లేదు. బికాస్ ఆఫ్ చాలా సీన్స్ అనేవి ఇర్రిలవెంట్ సీన్స్ ఈ మూవీలో. సో వాళ్ళ ఓన్ ఎలివేషన్ కోసం మెయిన్ ప్లాట్ ని చంపేశారు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ కంప్లీట్లీ. ఎందుకంటే ఆబ్వియస్లీ అన్న చెప్పారు ఇందాక, శ్రీకాళహస్తి మూవీ అదంతా సంథింగ్ మూవీలో ఒక టెంపుల్ ఉంటుంది ఆల్రెడీ, అలా చూపించాలి. బట్ ఇదేంటో ఆయన కంప్లీట్ లిబర్టీ తీసుకున్నారు. ఏంటంటే ఇది ఫిక్షన్ స్టోరీ. ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ అనేది నువ్వు హిస్టరీలానే ప్రజెంట్ చేయాలి. ఫిక్షన్ స్టోరీ అంటే ఒక బాహుబలి ప్రజెంట్ చేసినట్టు చెయ్యి, ఒక పుష్ప చేసినట్టు చేసుకో, ఒక కంగువ చేసినట్టు చేసుకో. కానీ ఒక హిస్టరీలానే ప్రజెంట్ చేయాలి నువ్వు. నీ లిబర్టీ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సో ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఎక్సెప్ట్ ఫర్ ప్రభాస్. అసలు రీచ్ అవ్వలేదు, కంప్లీట్లీ రీచ్ అవ్వలేదు.